మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ ప్రాంతంలో తిరస్కరించారు. దీని అర్థం రాయలసీమ ప్రజలు తమకు ఎలాంటి ప్రయోజనాలు అవసరం లేదు అని తీర్పు ఇచ్చినట్టు అవుతుందా? మా ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఎలాంటి సంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, ఉన్న వాటిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించుకుపోండి అని రాయలసీమ ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి రాసిచ్చినట్టు అవుతుందా? కానే కాదు. కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని రాయలసీమ ప్రజలు ఓడించారు అంటే దాని అర్థం రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంస్థల్ని పరిశ్రమల్ని ఇక్కడ అవసరం లేదు, తరలించుకెళ్ళండి అని తీర్పు ఇచ్చినట్టే, మాకు రాసిచ్చినట్టే అని ఒక కొత్త అర్థాన్ని అన్వయించుకుంటున్నట్టుగా ఉంది. ఇప్పటికే కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన నేషనల్ లా యూనివర్సిటీని తరలిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. కొప్పట్టిలోని ఎంఎస్ఎంఈ పార్కును కూడా తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇవి చాలదు అన్నట్టు ఇప్పటికే అక్కడ ఏర్పాటైన సంస్థల్ని కూడా తింటున్న అన్నాన్ని లాగేసుకున్నట్టుగా రాయలసీమ ప్రాంతం నుంచి తరలించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్టును తెరపైకి తెచ్చినప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు అనుబంధంగా ఉండే సంస్థల్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. 2021లో అందులో భాగంగానే కర్నూలు వేదికగా లోకాయుక్త హ్యూమన్ రైట్ కమిషన్ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సమయంలో మద్దిపాటి శైలజ హైకోర్టులో పిటిషన్ వేశారు. కర్నూలులో ఈ సంస్థల్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదు, అమరావతిలోని వీటిని ఏర్పాటు చేయాలంటూ పిటిషన్ వేశారు. కానీ ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పిటిషనర్ వాదనని తీవ్రంగా వ్యతిరేకించింది. రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, చాలా కాలంగా అన్యాయానికి గురవుతోంది. ఆ ప్రాంతంలోని ప్రజలకి కూడా ప్రభుత్వాల మీద నమ్మకం కలగాలన్నా, మరోసారి హైదరాబాద్లో మా పరిస్థితి హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత ఏపీకి వచ్చినట్టుగానే తమ పరిస్థితి తయారవుతుంది, అన్ని అమరావతిలో కేంద్రీకరిస్తే అన్న భావన ఆ ప్రాంతానికి రాకుండా ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు తమని నిర్లక్ష్యం చేయడం లేదు అన్న ఒక ఆత్మవిశ్వాసం నమ్మకం రాయలసీమ ప్రజల్లో కలగాలి అంటే అక్కడ కూడా కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేయాల్సిందే. అందులో భాగంగానే కర్నూలులో న్యాయ రాజధానిగా ప్రకటించాం, లోకాయుక్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం, హ్యూమన్ రైట్ కమిషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించింది. అప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని కూడా రాయలసీమ ప్రజలు తిరస్కరించారు మొన్నటి ఎన్నికల్లో. ఇంకా ఇంతకు మించిన అవకాశం లేదు అనుకున్నారేమో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే హైకోర్టులో స్వయంగా కర్నూలులో ఏర్పాటు చేసిన ఆ 2 సంస్థల్ని కూడా తరలించేస్తామని చెప్పింది. అంటే ఈ సంస్థల్ని కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించిన పిటిషనర్కి మద్దతుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా లైన్ తీసుకుంది. అంటే కర్నూలులో ఇప్పటికే ఏర్పాటైన మాకు 2 సంస్థలు వచ్చాయని కర్నూలు ప్రజలు రాయలసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు తిరిగి దాన్ని కూడా అమరావతికి తరలించేందుకు సిద్ధమవుతోంది. ఇదేనా రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా మద్దతు తెలిపినందుకు ప్రతిఫలం? సరే, కొత్తగా ఏర్పాటు చేసే సంస్థల సంగతి అయితే అమరావతిలో ఏర్పాటు చేసుకుంటున్నారంటే బాగానే ఉంది. కానీ అక్కడ ఆల్రెడీ ఏర్పాటై అక్కడ ప్రజలు మాకు ఇవి వచ్చాయి అని సంతోషిస్తున్న వేళ వాటిని కూడా తరలించేందుకు ఏకపక్షంగా ప్రభుత్వం సిద్ధమైతే ఇది అన్యాయం కాదా? 2014లో కూడా ఇలాగే చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ను, చాలా వెనుకబడిన ప్రాంతం వెనుకబడిన జిల్లాలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని కూడా రాయలసీమ నుంచి అమరావతి ప్రాంతానికి తరలించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక తిరుగులేదు, ఎక్కడా మాకు అడిగేవారే లేరు అన్నట్టుగా వరుసపెట్టి 5 నెలల కాలంలోనే ఇంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని రాయలసీమ ప్రాంతంలో ఉన్న సంస్థల్ని కూడా తరలించేందుకు సిద్ధమవుతూ ఉన్నారంటే తీర్పును చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారా? రాయలసీమ ప్రజలు వైసీపీని ఓడించారు అంటే దాని అర్థం ఇక అక్కడున్న సంస్థల్ని అక్కడున్న కార్యాలయాల్ని ఎక్కడికి తరలించినా ఆ ప్రజలు మాట్లాడరు అని అనుకుంటున్నారా? లేకుంటే రాయలసీమ ప్రజలు ఎప్పటికీ మాకు వ్యతిరేకమే తెలుగుదేశం పార్టీకి, కానీ మొన్నటి ఎన్నికల్లో ఏదో పొరపాటున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఓటేశారు, కానీ వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఎలాగో మాకు మద్దతుగా ఉండరు కాబట్టి అక్కడ వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆ ప్రాంతం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ చూపాల్సిన అవసరం లేదు, మనమంతా అమరావతికే తరలించేసుకోవాలి అన్న నిర్ధారణకు ఏమైనా వచ్చారా? దీంట్లో ఏ దానికి నిర్ధారణకు వచ్చినా కూడా అన్యాయమే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి కూడా కర్నూలుకి కూడా ముఖ్యమంత్రే మీరు. ఆ ప్రాంతం వాళ్ళు కూడా మిమ్మల్ని ఏకపక్షంగా ఈసారి గెలిపించారు. ఆ సంయమనం కూడా లేకుండా, ఆ కృతజ్ఞతా భావం కూడా లేకుండా ఏర్పాటు చేసిన సంస్థల్ని కూడా తరలించుకొని వెళ్తున్నారంటే దీన్ని ఏమనాలి? అన్యాయం కదా.